ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఈ మధ్య దాన్ని ఇంకొంచెం మోడిఫైడ్ వర్షన్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అనేది కూడా వచ్చింది. పిఆర్పి ఎవరికి చేస్తారు? పిఆర్పి ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా అంటే హెయిర్ ఇష్యూస్ ఉండి బాగా జ్వరం వచ్చింది, హెయిర్ ఫాల్ బాగా అయింది, బ్లడ్ టెస్టులు చేసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి, అయినా కూడా ఫాలో అవుతుంది అన్నప్పుడు ఎరువులాగా ఈ పిఆర్పిని మీ బ్లడ్ నుంచి తీసుకుని ప్లాస్మాని ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసి స్కాల్ప్ ఇంజెక్ట్ చేస్తారు. ఇది 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళే కాదు, స్కిన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వ్యాంపైర్ ఫేషియల్ అని ఈ పిఆర్పితో చేయడం ఉంటుంది. స్కిన్కి కూడా వాడుతూ ఉంటారు ఈ పిఆర్పి అనేది. సో దీనికి పర్టికులర్గా షరతులు అంటే ఊరికే మెయింటెనెన్స్ కోసం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. షరతులు ముఖ్యంగా అంటే ఇది మొత్తం మీ బ్లడ్డే ఇక్కడ మెడిసిన్గా వాడుతున్నారు కదా. పిఆర్పిలో మన బ్లడ్ నుంచే ప్లేట్లెట్స్ని ప్లాస్మాని సపరేట్ చేస్తున్నారు కదా. సో మన బ్లడ్డే అక్కడ మెడిసిన్ అయినప్పుడు బ్లడ్ ఎన్రిచ్డ్గా ఉండడం చాలా అవసరం. కనీసం 48 గంటల ముందు ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు. 48 గంటల ముందే కాదు, ట్రీట్మెంట్ అయినాక 48 గంటల తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇందులో వచ్చే ప్లాస్మా కలర్ని బట్టి కూడా మీ న్యూట్రిషన్ని మనం అంచనా వేయచ్చు. ఇందులో మంచి గోల్డెన్ ఎల్లో ఉందనుకోండి, మీరు మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు అలా గోల్డెన్ ఎల్లో ప్లాస్మా కనపడుతుంది. పేలగా తిండి తినకుండా సరైన నీరు పౌష్టికాహారం ఇలా లేకుండా ఉన్నప్పుడు మన ప్లాస్మా చాలా పేల్గా కూడా ఉంటుంది. అలాగే థిక్ ప్లాస్మా కొందరిలో ఉంటుంది. అప్పుడు కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ అనే అంచనాకు కూడా రావచ్చు అనమాట థిక్ ప్లాస్మాని చూసి. సో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది 18 ఏళ్ళు దాటిన వారు, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఇష్యూస్కి పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది. కానీ హెయిర్ లాస్ ఇష్యూస్, బాల్డింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పిఆర్పిఏ అంటే ఒక్కొక్కసారి బాల్డింగ్ వైపే స్కాల్ప్ వెళ్తూ ఉన్నప్పుడు కేవలం పిఆర్పి హెల్ప్ అవ్వదండి. ఒక్కొక్కసారి డిహెచ్టి బ్లాకర్స్ అవసరం కూడా ఉంటుంది. సో డాక్టర్ని మీట్ అయ్యి అసలు మీ హెల్త్ కండిషన్ ఏంటి, ఇప్పుడు మనకు పిఆర్పి అవసరమా, జిఎఫ్సి అవసరమా, ఎన్ని సెషన్స్ అవసరము, కేవలం పిఆర్పితో మనకు పర్మనెంట్గా ట్రీట్మెంట్ అయిపోతుందా, ఇవన్నీ తీరిగ్గా డాక్టర్తో మాట్లాడాకే డెసిషన్స్ తీసుకోండి. అలాగే ఎన్ని సెషన్స్ అని అడుగుతూ ఉంటారు. మన ప్రాబ్లమ్ని బట్టి అండి. ఇప్పుడు బేసిక్గా జస్ట్ మొన్న జ్వరం వచ్చింది, కొంచెం ఫాల్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మేబీ మీకు 4 to 5 సెషన్స్లో మంచి రిజల్ట్ రావచ్చు. లేదు మనకి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉండి స్కాల్ప్ బాగా విజిబిలిటీ పెరిగిపోయింది అన్నప్పుడు మాత్రం కొన్ని సెషన్స్ ఎక్కువే పట్టచ్చు. పిఆర్పికి మళ్ళీ జిఎఫ్సికి రెండిటికి పోలికలు మళ్ళీ వేరండి. జిఎఫ్సి అనేది చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. దాన్ని వాడకము అట్లీస్ట్ ఒక 4 విజిట్స్ లోపే మనకి మంచి రిజల్ట్స్ కనబడుతూ ఉంటాయి. పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్గా కన్వర్ట్ అయ్యి గ్రోత్ ఫ్యాక్టర్ స్టెమ్ సెల్ని ట్రిగ్గర్ చేసి అప్పుడు హెయిర్ రావడం అనే ఈ ప్రక్రియ ఉంటుంది. అదే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ డైరెక్ట్గా ఆ ట్యూబ్స్ వాడడం ద్వారా స్టెమ్ సెల్ ట్రిగ్గరింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎన్ని సెషన్స్ అనేది మన స్కాల్ప్ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. జస్ట్ ఫాల్ ఉంటే తక్కువ సెషన్స్, స్కాల్ప్ విజిబిలిటీ ఉంటే ఎక్కువ సెషన్స్, బట్టతల వ్యవహారం బాగా ముదిరిపోయి ఉంటే ఎక్కువ సెషన్స్, అలా సెషన్స్ కండిషన్ని బట్టి మన బ్లడ్ లెవెల్స్ని బట్టి కూడా ఉంటాయండి.